ఓం శ్రీ మాత్రే నమో ఓం శ్రీ విజయదుర్గా నమ ఓం నమ శివాయ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ పట్టణంలో విజయదుర్గమ్మ వారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం బ్రహ్మముహూర్తం సమయం తెల్లవారుజామున 4 గంటల నుంచి పంచభూత మరకత లింగేశ్వరంకు అభిషేకాలు మరియు ఉదయం 8 గంటలకు 50 మంది దంపతులచే 50 పార్థివ శివలింగములకు ఏకవార రుద్రాభిషేకములు, బిల్వార్చన, పుష్పార్చన కార్యక్రమం మరియు సాయంత్రం 6 గంటలకు శివపార్వతులకు పల్లకి సేవ నిర్వహించడం, 7 గంటలకు శివపార్వతులకు కళ్యాణం నిర్వహించడం, అనంతరం ఓంకారం ఆకారంలో శివలింగం ఆకారంలోను దీపోత్సవ కార్యక్రమం, అనంతరం అర్ధరాత్రి 1 గంట వరకు మాస్టర్ విష్ణుమూర్తి గారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ శ్రీ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శన వేణుగోపాలాచార్యులు గారు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ మాడ రామ్మోహన్ రావు తెలియపరిచి ఉన్నారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. नमो भवाय पितराय नमो श्रवाय सूर्याय नमो नीलग्रीवाय नमो नमो भगवते जयतेजाय नमो सहस्राय नमो जयतेजाय नमो वेणुस्तवाय नमो रस्वाय वामनाय नमो जयतेजाय नमो उद्धाय नमो क्रियाय नमो जयतेजाय नमो श्रीक्रियाय जयतेजाय मौर्याय सज्जाय नमो जयतेजाय नमो आद्यस्थाय नमो कोविदाय नमो जवाय जाबगलभाय नमो दिगंजाय विग्रहाय नमः सोभ्याय विद्याय नमो जाभ्याय प्रेमयाय नमो उर्वर्याय कल्याय नमो श्लोक्याय अवधान्याय नमो वन्याय गच्छाय नमो सर्वाय नमो आशुषेणाय जातसाय नमो सुराय भक्ततेज नमो ब्रह्मणाय नमो ब्रह्मणाय नमो नमो उद्याय अन्याय नमो सुराय नमो धूताय नमो शंकराय जनुदाय नमो श्रीक्षेत्राय नमो स्वाहाय नमो श्रीचाय विद्याय नमो काचाय देव्याय नमो सूर्याय धृत्याय नमो नाट्याय विन्दाय नमो पूज्याय नमो नमो मेघ्याय दिव्याय विद्याय धृत्याय नमो वाक्याय देव्याय नमो वाक्याय नमो प्रकाय बच्चाय नीला शंकरा हर हर देव शंकर
కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేయండి. పూర్తి వీడియో ఇక్కడ కొబ్బరికాయ ఉండే కొబ్బరికాయ అన్న వాళ్ళు కొబ్బరికాయలు ఇక్కడ సురేష్ ఇక్కడ కొబ్బరికాయ ఉండ ఇక్కడ కొబ్బరికాయ ఉంది గ్లాస్ గా దగ్గర వాడతాం తీసుకోండి సార్. తాంబూల్లో పెడతారు తాంబూల్లో పెట్టండి స్వామి స్వామి ఈ తాంబూల్లో పెట్టింది కన్యాదానం అంటే వివరం మీకు తెలియదు కాబట్టి చెప్తున్నామండి. కన్యని చిన్నపిల్లల నుంచి పోషించారు మన పార్వతమ్మ గారిని మన తండ్రిగా పోషించి పెద్దదాన్ని చేసి ఫంక్షన్ అన్ని పెట్టుకుని మనపల్లి చిన్నప్పుడు ఫంక్షన్ ఉండేవి లేదండి. కన్యాదానం అంటే ఎలాగంటే పూర్వకాలంలో ధర్మేచ అల్లుడి గారు తప్పిపోయేప్పుడు ధర్మాన్ని పాటిస్తూ చక్కగా ఎదురు పడుతూ అర్థేచ మన సంపాదించిన భాగంలో అర్థవాన్ని